everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే తప్పు అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఎవరు వస్తారో తెలుసా? దీన్ని ఇంగ్లీష్లో డూ యూ నో హూ విల్ కమ్ ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ వన్ ఈజ్ నీకు సరిగ్గా అర్థమైందా లేదా? దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ అండర్స్టాండ్ ప్రాపర్లీ ఆర్ నాట్ ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ నిజంగా తప్పేనా? ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ అది తప్పని నీకు తెలీదా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో కామెంట్స్లో చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ అక్కడికి వెళ్ళి తప్పు చేశాము. ఇది చాలా సార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని వీ మేడ్ అ మిస్టేక్ బై గోయింగ్ దేర్. వీ మేడ్ అ మిస్టేక్ బై గోయింగ్ దేర్ ఇలా చెప్తాం. అదే అతని దగ్గర డబ్బులు తీసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇలా చెప్పాలనుకుంటే ఐ మేడ్ అ వెరీ బిగ్ మిస్టేక్ బై టేకింగ్ మనీ ఫ్రమ్ హిమ్. ఐ మేడ్ అ వెరీ బిగ్ మిస్టేక్ బై టేకింగ్ మనీ ఫ్రమ్ హిమ్ ఇలా చెప్తాం. అదే తప్పు చేసింది నేనే కాబట్టి దాన్ని నేనే సరిచేస్తాను ఇలా చెప్పాలనుకుంటే ఐఎమ్ ద వన్ హూ మేడ్ ద మిస్టేక్ సో ఐ విల్ ఫిక్స్ ఇట్ మై సెల్ఫ్. ఐ ఆమ్ ద వన్ హూ మేడ్ ద మిస్టేక్ సో ఐ విల్ ఫిక్స్ ఇట్ మై సెల్ఫ్ ఇలా చెప్తాం. ఐ విల్ ఫిక్స్ ఇట్ మై సెల్ఫ్ అంటే నా అంతటా నేనే సరిచేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ తప్పు చేస్తావు మళ్ళీ తెలీదు అంటావు. ఎవరైనా ఎక్కువసార్లు తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని యూ మేక్ మిస్టేక్స్ అండ్ దెన్ సే దట్ యూ డోంట్ నో. యూ మేక్ మిస్టేక్స్ అండ్ దెన్ యూ సే దట్ యూ డోంట్ నో ఇలా చెప్తాం. అదే ఈసారి ఏదైనా చేసే ముందు అది నీకు పూర్తిగా అర్థమైనట్లు చూసుకో ఇలా చెప్పాలనుకుంటే దిస్ టైమ్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ మేక్ ష్యూర్ యూ అండర్స్టాండ్ ఇట్ కంప్లీట్లీ. దిస్ టైమ్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ మేక్ ష్యూర్ యూ అండర్స్టాండ్ ఇట్ కంప్లీట్లీ ఇలా చెప్తాం. అదే నువ్వు అదే తప్పుని మళ్ళీ ఎన్నిసార్లు చేస్తావో నాకు అర్థం కావట్లేదు ఇలా చెప్పాలనుకుంటే I don't understand how many times you keep making the same mistake. I do not understand how many times you keep making same mistake or you keep making the same mistake. అంటే నువ్వు అదే తప్పుని లేదా ఒకటే తప్పుని మళ్ళీ ఎన్నిసార్లు చేస్తావో నాకు అర్థం అవ్వట్లేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ నేను చేసింది తప్పని ఎలా అంటావు? ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని హౌ కెన్ యూ సే దాట్ వాట్ ఐ డిడ్ వాజ్ రాంగ్. హౌ కెన్ యూ సే దాట్ వాట్ ఐ డిడ్ వాజ్ రాంగ్ ఇలా అడుగుతాం. అదే నీకు విషయం ఏంటో పూర్తిగా తెలీదు కాబట్టి నువ్వు అంత కాన్ఫిడెంట్గా లేదా అంత ఖచ్చితంగా తప్పని ఎలా చెప్తావు ఇలా అడగాలనుకుంటే యూ డోంట్ నో ద మ్యాటర్ కంప్లీట్లీ సో హౌ కెన్ యూ సే సో కాన్ఫిడెంట్లీ దట్ ఇట్ ఈస్ రాంగ్. You don't know the matter completely, so how can you say so confidently that it is wrong? ఇలా అడుగుతాం. అదే it seems like you are more interested in what I do than in your work. Or it seems like you are more interested in what I do than in your own work. అంటే నీ పని కంటే నువ్వు నేను చేసే పనుల మీదే నీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. ఎవరైనా ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని యూ కీప్ మేకింగ్ వన్ మిస్టేక్ ఆఫ్టర్ అనదర్. యూ కీప్ మేకింగ్ వన్ మిస్టేక్ ఆఫ్టర్ అనదర్ ఇలా చెప్తాం. అదే వెళ్ళి అందరినీ అడుగు తప్పో ఒప్పో ఏం చెప్తారో చూద్దాం ఇలా అడగాలనుకుంటే ఆస్క్ ఎవ్రీవన్ యూ నో వెదర్ దిస్ ఇస్ రాంగ్ ఆర్ రైట్ అండ్ లెట్స్ సీ వాట్ దే సే. ఆస్క్ ఎవ్రీవన్ యూ నో వెదర్ దిస్ ఇస్ రాంగ్ ఆర్ రైట్ అండ్ లెట్స్ సీ వాట్ దే సే ఇలా అడుగుతాం. అదే నువ్వు ప్రతిదీ కూడా తప్పుడు పద్ధతిలోనే చేస్తున్నావు, అది నాకు చాలా చిరాకు తెప్పిస్తోంది లేదా నాకు చాలా చిరాకు తెప్పించింది ఇలా చెప్పాలనుకుంటే యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ద రాంగ్ వే అండ్ ఇట్ హ్యాస్ ఇరిటేటెడ్ మీ అ లాట్. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ద రాంగ్ వే అండ్ ఇట్ హ్యాస్ ఇరిటేటెడ్ మీ అ లాట్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ నీ తప్పేమీ లేదు నాదే తప్పు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ ఇట్స్ మైన్ ఆర్ it is not your fault it is my mistake or it's my fault ఇలా చెప్తాం. అదే మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.
ఇలా చెప్పాలనుకుంటే when we haven't done anything wrong, there is no need to be afraid of anyone. Or when we have not done anything wrong, there is no need to be afraid of anyone. ఇలా చెప్తాం. No need to be afraid of anyone అంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని. అదే ఇంత పెద్ద పెద్ద పనులు నాకు చెప్పకుండా నువ్వు ఎలా చేశావు? ఇలా చెప్పాలనుకుంటే How did you do such big things without my knowledge? How did you do such big things without my knowledge? ఇలా అడుగుతాం. Without my knowledge అంటే నాకు చెప్పకుండా లేదా నాకు తెలియనివ్వకుండా అని. సెంటెన్స్ నెంబర్ 6 is నాకు తెలియకుండా తప్పు జరిగింది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని The mistake happened without my knowledge. The mistake happened without my knowledge. ఇలా చెప్తాం. అదే తప్పని తెలిస్తే నేనే చేసేవాడిని కాదు లేదా నేను చేసి ఉండేదాన్ని కాదు. ఇలా చెప్పాలనుకుంటే If I knew it was wrong, I would never do it. If I knew it was wrong, I would never do it. ఇలా చెప్తాం. Now the second example is I didn't know that what I was doing was wrong and no one even told me about it. I didn't know that what I was doing was wrong and no one even told me about it. అంటే నేను చేసేది తప్పు అని నాకు తెలియలేదు లేదా నాకు తెలీదు, అలాగే నాకు ఎవరు చెప్పను కూడా లేదు అని. Now the last sentence is పెద్ద తప్పేం కాదు మళ్ళీ చేయకుండా చూసుకో. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని It's not a very big mistake but make sure not do it again. Or It's not a very big mistake but make sure not to do it again. ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ I trust that you won't do such things again. I trust that you won't or you will not do such things again. అంటే నువ్వు మళ్ళీ అలాంటి పనులు చేయవని నాకు నమ్మకం ఉంది లేదా నేను నమ్ముతున్నాను అని. అదే నేను ఈ ఒక్కసారికే వదిలేస్తున్నాను, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకో. ఇలా చెప్పాలనుకుంటే I am letting it go just this once, so make sure it doesn't happen again. I am letting it go just this once, so make sure it doesn't happen again. ఇలా చెప్తాం. I am letting it go just this once అంటే ఈ ఒక్కసారి మాత్రమే నేను వదిలేస్తున్నాను అని. Thank you so much for watching the video till the end. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే try to practice as much as possible. We'll meet you again in the next video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.